వివాహమై జస్ట్ 5 రోజులు మాత్రమే అయింది. హనీమూన్ కోసం మినీ స్విట్జర్లాండ్ పెహల్గామ్కు వినయ్ నర్వాల్ దంపతులు వెళ్లారు. అందులో భాగంగా మంగళవారం బైసరన్ మైదాన ప్రాంతంలోని అందాలను ఆస్వాదించేందుకు వారు విచ్చేశారు. ఆ క్రమంలో అక్కడ బేల్పూరి తింటున్నారు. ఇంతలో సైనిక దుస్తులు వేసుకున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మీది ఏ మతమంటూ కాల్పులు జరుపుతోన్న వ్యక్తి ప్రశ్నించడంతో ఆ ప్రశ్నను అర్థం చేసుకునే లోపే తుపాకీ గురిపెట్టి కాల్పులు జరిపారు. దీంతో భర్త శరీరంలోకి తుపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. జరగాల్సిన దారుణం రెప్పపాటులో జరిగిపోయింది. కొద్ది రోజుల క్రితమే 3 ముళ్లు వేసిన తన భర్త వినయ్ నర్వాల్ విగత జీవిగా పడి ఉండడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఆ మృతదేహం వద్ద ఆమె గుండె లవిసేలా రోదిస్తోంది. వినయ్ నర్వాల్ స్వస్థలం హర్యానాలోని కర్నల్. భారతీయ నేవీలో లెఫ్టినెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే ఆయన కేరళలోని కొచ్చిలో విధుల్లో చేరారు. ఆయన వివాహం ఏప్రిల్ 16వ తేదీన జరిగింది. వివాహ రిసెప్షన్ 19న జరిగింది. అనంతరం హనీమూన్ కోసం ఈ దంపతులు జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వినయ్ నర్వాల్ ఇలా చనిపోవడం పట్ల నేవీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.